ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాద రేణువు ఒకటి స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకుంటే చాలనుకుంటుంది. అది భాగవతంలోనే ఉంది. లక్ష్మీదేవే ఆయన పాదములకు అంటుకున్నటువంటి పరాగంలో ఒక రేణువు తల మీద ధరించాలని కోరుకుంటుంది. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే, ఆయన వామనమూర్తి బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ విడిచిపెట్టదు నిత్యానపాయని. ఆవిడ తెల్లవారగానే లేచి వచ్చి ఆయన పాదములకు తన లలాటము తగిలేటట్టుగా నమస్కరించింది మోకాళ్ళ మీద ఒంగుని. ఆవిడ యొక్క నొసటన ఉన్న కస్తూరి తిలకం ఆ పాదానికి అంటుకుని కనపడుతోంది. అంటే ఆ పాదం అంత గొప్ప పాదం. ఇప్పుడు ఆ పాదాలు కడిగాడు. నళినామోదము, తామర పూల వాసన వస్తున్నటువంటి పాదం, వశిష్ఠాది బ్రహ్మర్షుల చేత పూజింపబడేటటువంటి పాదం. అక్కడ వరకు అది స్థూలంగా పాదం. ఇప్పుడు కాళ్ళు కడిగి త్రిపాదస్య ధరణిం దాస్యామి